Hello everyone. Today vlog is a little special for me. For the first time, I took my parents to Starbucks. Yes, Starbucks. For them, coffee means filter coffee, instant coffee, చాలు ఇంకంతే. But today we tried different things. So వాళ్ళ రియాక్షన్స్ చూడాలి, నెక్స్ట్ లెవెల్ క్యూట్ అంతే. యాజ్ సూన్ యాజ్ వీ ఎంటర్ ది స్టార్బక్స్, మా మమ్మీ అయితే మెన్యూ చూద్దామా అని అడిగింది. నేను అన్నాను, నేను చూసి ఏదో ఒకటి ఆర్డర్ చేస్తానులే అన్నాను. ఇంకా మా డాడ్ అయితే హీ వాజ్ జస్ట్ చెకింగ్ ప్రైజెస్ లిస్ట్ ఇన్ సైలెంట్ మూడ్. మనం కూడా ట్రై చేసే ఉంటాం స్టార్టింగ్ వచ్చినప్పుడు, $1కి INRకి ఎంత కన్వర్ట్ అవుతుంది, సో ఇక్కడ ఇన్ని డాలర్స్కి వస్తే మనకెంత ఇండియాలో దొరుకుతుంది అని చూస్తూ ఉన్నాడు. ఇంకా నేను వాళ్ళు చూసి నేను థింక్ చేసి, ఇంకా నార్మల్గా యాక్ట్ చేయరా ప్లీజ్ అని అన్నాను. ఇంకా మా పేరెంట్స్ ఇంకా బీయింగ్ పేరెంట్సే కదా. మా మమ్మీ ఫస్ట్ క్వశ్చన్ ఏంటిదంటే, బాబు ఇవన్నీ కాఫీయేనా, అసలు ఏంటి డిఫరెంట్ కలర్స్లో ఉంది అని. నేను చెప్పాను, ఏదైనా కాఫీయే, ఏదైనా మనకి అలర్ట్నెస్ ఇస్తుంది తాగితే అని చెప్పాను. నేను మా కోసం ఒక 3 డ్రింక్స్ ఆర్డర్ చేశాను. సో ఎవ్రీ డ్రింక్ పైన వాళ్ళు నేమ్ రాసిస్తారు అనమాట, ఎవరికి ఏ డ్రింక్ అని చెప్పి. బట్ నేను ఒక్కదానే నా సెల్ఫ్కి ఇచ్చాను కాబట్టి నా నేమే రాశారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ప్రతిసారి నేను నా పేరు శ్రీజ అని చెప్తాను, బట్ వాళ్ళకి శ్రీజ అని పలకడం రాదు. ఒకవేళ నేను చెప్పిన వాళ్ళకి రిసీవ్ చేసుకోవడం రాదు. అండ్ ఆల్సో నేను చెప్తా నా పేరు శ్రీజ, నా స్పెల్లింగ్ ఇది అని. స్టిల్ వాళ్ళకి నచ్చిన స్పెల్లింగ్ షీజ అని, సీజ అని వాళ్ళకి నచ్చిన స్పెల్లింగ్ రాసేస్తారనమాట. ఇంకా వాళ్ళతో ఎందుకులే, ఇంకా నా టైం వేస్ట్ అని చెప్పేసి ఏదో ఒకటి పేరే కదా అంటే, అది బిగ్ ఇష్యూనే కొంతమందికి, బట్ ఇలాంటి చిన్న వాటిని నేను లైక్ తీసుకుంటా అనమాట. సో ఆర్డర్ ఇచ్చేసి వచ్చి కూర్చొని వెయిట్ చేస్తున్నా. ఆల్మోస్ట్ మార్నింగ్ అయితే ఇంకా కొంతమంది 1 hour 2 hours వెయిట్ చేసి మరీ ఈ కాఫీ తీసుకెళ్తారు. బట్ మేము నైట్ వచ్చాం కాబట్టి చాలా తక్కువ మంది ఉండే, అప్పటికే మేము స్టిల్ ఒక 20 minutes వెయిట్ చేసి ఉంటాం మా కాఫీ కోసం. సో ఫైనల్లీ మా కాఫీ వచ్చిందనమాట. దిస్ వన్ ఈజ్ క్యాపుచినో. ఇది హాట్ కాఫీ అనుకోవచ్చు, ఎగ్జాక్ట్లీ మన ఇండియా దొరికేలాగే. బట్ వాళ్ళు షుగర్ వేసి ఇవ్వరు, మనమే యాడ్ చేసుకోవాలి. దిస్ వన్ ఈజ్ ఐస్డ్ కాఫీ, దానిలో ఐస్ వేసి ఇస్తారు. అండ్ దిస్ వన్ ఈజ్ మాచా లాటే. ఇది కొంచెం మా మమ్మీ చూసి, ఏంటది గ్రీన్ ఉంది, స్పినాచ్ కానీ గ్రైండ్ చేసి ఇచ్చారా దాంట్లో కాఫీ వేసారని అడిగింది. బట్ టేస్ట్ చేసాక ఏమని చెప్పిందంటే, చాలా బాగుంది, జ్యూస్ లాగా. ఏం జ్యూస్ ఇది అని అడుగుతుంది. జ్యూస్ కాదు మమ్మీ, కాఫీనే ఇది అని చెప్పా. సో జాపనీస్ వాళ్ళు ఏంటంటే ఇవే ఎక్కువ తాగుతారు అనమాట, ఎందుకంటే వాళ్ళు చాలా క్యూట్గా హెల్తీగా ఉండడానికి రీజన్స్ ఇవే. ఇది ఒక యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీ ఉంటుంది, సో దానివల్ల వాళ్ళు ఎప్పుడు యంగ్గా కనిపిస్తారు. నేను వీళ్ళకి ఏం చెప్పినా అంటే, మీరు వెళ్ళేటప్పుడు ఇది ఒక పౌడర్, ఒక బ్యాగ్ కొనిస్తా, ఇంటికి తీసుకెళ్ళి మీరు టీ తాగుతారు కదా మార్నింగ్, దాన్ని రీప్లేస్ చేసి ఇది తాగండి బాగుంటుంది అని చెప్తే, మాకు కొత్తది పెట్టక తల్లి, మేము తాగుతామని చెప్పి మా అమ్మ అనింది. సర్లే వీళ్ళకి ఏ ఉద్దేశాలు లేవు అని చెప్పేసి నేను లైట్ తీసుకున్నా. యు నో వాట్, సమ్టైమ్స్ ఇట్స్ నాట్ అబౌట్ ద కాఫీ, ఇట్స్ అబౌట్ ద మూమెంట్. అంటే ఏం చెప్పాలి, సో సీయింగ్ దెమ్ ట్రై సంథింగ్ న్యూ, సంథింగ్ కంప్లీట్లీ అవుట్ సైడ్ ద రొటీన్. నాకు అలాంటివి ఏమైనా చేపిస్తే మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాయి, ఎందుకంటే వాళ్ళు రెగ్యులర్గా రొటీన్గా చేసేవి చేస్తూ ఉంటారు. నేను నా సైడ్ నుంచి ఏదైనా కొత్తగా ట్రై చేపివ్వాలి, అవుట్ సైడ్ ద రొటీన్ అని నాకు అనిపించింది. ఇంకా మేము లోపల ఎంతసేపు కూర్చుంటాంలే తాగుతూ, కొంచెం బయటికి వెళ్దామని చెప్పి బయటకు వచ్చి బయట కూడా చూపించిన అనమాట, ఎట్లా పార్కింగ్ ఉంటుంది. మా డాడీ షాక్ అవుతున్నాడు, ప్రతిదానికి పార్కింగే ఉంది, కార్కి ఇంత స్పేస్ వేస్ట్ చేస్తున్నారు, ఇక్కడ ఒక పెద్ద బిల్డింగ్ కట్టవచ్చు, పెద్ద షాపింగ్ మాల్ లేపొచ్చు, ఇదే మాట్లాడుతున్నాడు. నేను చెప్పాను, ఇక్కడ పార్కింగే ఇంపార్టెంట్, పార్కింగ్ వల్లనే లైక్ మనం కంఫర్ట్గా వస్తున్నాం, ఈ టైంకి వస్తున్నామని ఎక్స్ప్లెయిన్ చేసాం. ఆ తర్వాత ఇది బాగుంది, బట్ ఇంత ల్యాండ్ మన ఇండియాలో ఉంటే మనం చాలా అవి పెద్ద కాంప్లెక్స్లు కడుతున్నాం, సేమ్ అదే అంటున్నాడు. సో నైట్ టైం వచ్చాం మేము. నైట్ టైంలో కాఫీ అస్సలు తాగరు. నేను వాళ్ళకి కావాలని కాఫీ ఇప్పుడే తాగదామని తాగిపించాను, ఎందుకంటే నేను వాళ్ళని ఒక ఈవెంట్కి తీసుకెళ్తున్నా. సో అది నైట్ టైమే బాగుంటుంది, ఇంకా ఆ టైంలో వాళ్ళకి నిద్ర వస్తుందేమో, ఇదే పర్ఫెక్ట్ టైం అనుకుంటా వాళ్ళకి తాగించడానికి అని చెప్పేసి ఈ టైంలోనే తీసుకెళ్ళాను. నెక్స్ట్ వీడియోలో మేము ఒక ఈవెంట్కి వెళ్తున్నాం, సో ఆ వీడియోని నేను అప్లోడ్ చేస్తాను. దానికోసమే ఇదంతా ప్రిపరేషన్ అనమాట, వీళ్ళు నిద్రపోకుండా ఉండడానికి. ఇంకా కొద్దిసేపు అయ్యాక స్టార్ట్ అవుదామని చెప్పేసి అనుకున్నాం. బయట బాగుంది వెదర్, ఇంకా ఈవెంట్ కూడా టైం ఉంది అని చెప్పేసి కొద్దిసేపు బయట కూర్చున్నాం. సింపుల్ అవుటింగ్ అనుకోండి, కానీ చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అనుకోవాలి.
మీరు మీ పేరెంట్స్తో ఇలాంటి న్యూ థింగ్స్ ఏమైనా ట్రై చేశారా? అవి ట్రై చేస్తే మాత్రం నాకు కూడా కామెంట్ సెక్షన్లో ఏదో ఒక కామెంట్ పెట్టండి. సో నాకు కూడా వీళ్ళని అవి ట్రై చేయాలని ఉంది, అంటే నాలాగా ఇంకెవరైనా ఉన్నారా అని తెలుసుకోవాలని ఉంది. అండ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి, అంటే ఇలాంటి న్యూ అడ్వెంచర్స్ చేస్తే ఇంకా బాగుంటుంది అని. సో ఇదండి మా స్మాల్ వీడియో. వెన్ టు స్టార్బక్స్, ట్రై న్యూ కాఫీ అండ్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. అండ్ ఇప్పటివరకు వచ్చారంటే మా వీడియో మీకు చాలా బాగా అనిపించింది అని నేను అర్థం చేసుకుంటున్నాను. సో చిన్న లైక్ అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.